హాయ్ అండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయర్రి, లైక్ చేయర్రి. ఈరోజు సోమవారం శివభక్తులకు, శివమాల వేసుకునే వారికి, శివుని పూజ చేసే అందరికీ ఉపయోగపడే విషయం. నేను ఒకప్పుడు శివుని బుక్ ఎవరో దానం చేస్తే తీసుకున్న దానిలో దాదాపు 1,00,00,000 కమ్మలకు ఎక్కువనే ఉన్నాయి. అవన్నీ చదవలేకపోయినా కొన్ని చదివిన అది ఎప్పటికీ ఇంట్లో ఉండద్దన్నోలే ఒక స్వామికి దానం ఇచ్చిన. అందులో కొన్ని ముఖ్యమైనవి మాత్రం అప్పుడప్పుడు యాదికొచ్చినాయి నేను శివదీక్ష తీసుకునే సాములకు చెప్పాలనుకుంటున్న 16వ డేట్ రోజు శివ దీక్ష తీసుకుంటారు కదా. ఈ వీడియో చూసే ఎవరైనా శివదీక్ష తీసుకునే వారికి షేర్ చేయండి. ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు చదివిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మీరు శివమాల ఎందుకు వేసుకుంటారంటే, మీకు పెద్దవారైతే నా కూతురుకు పెళ్ళి కావాలనే కోరిక ఉంటుంది, కొందరికి సంతానం కావాలనే కోరిక ఉంటుంది, మరికొందరికి డబ్బు కావాలనే కోరిక ఉంటుంది, మరికొందరికి ఆరోగ్యం కావాలనే కోరిక ఉంటుంది, మరికొందరికి శత్రువుల వల్ల ఇబ్బంది అవుతుందని శత్రువు నాశనం కావాలనే కోరిక ఉంటుంది, మరికొందరికి ఇంకా ఏవో ఉంటాయి. కాబట్టి ఇవన్నిటికీ సంబంధించిన శివాభిషేకం మీరు ప్రతిరోజు 7 గంటల లోపల చేస్తారు. కానీ ప్రతిరోజు పంచామృతాలతోటే చేస్తారు. అది తప్పని నేను అనట్లేదు, దేవుడు కూడా అనట్లేదు. కానీ మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ తీర్థంతో అభిషేకం చేయడం వల్ల మీ కోరిక తీరుతుంది. ఈ సంవత్సరం ఒక కోరిక, మళ్ళా సంవత్సరం ఒక కోరిక, ఇలా శివదీక్ష పట్టుకుంటూనే పోతారు కదా. దాదాపుగా మనిషికి ఎన్ని కోరికలు ఉంటాయండి? ఆరోగ్యం, సంపద, సంతోషం, సుఖం, ఇవే కదా. ఈ మూడే ఉంటాయి కదా, సంతోషం, ఆరోగ్యం, సంపద. ఇవన్నీ కూడా అందరికీ ఉండేటి. ఇంకా ఎన్నో సంవత్సరాల దీక్ష మీరు పడుతురు. కానీ అందులో ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క అభిషేకం చేయండి. ఎందుకంటే మీరు దీక్ష పట్టేవారైనా ఎప్పుడు బుక్కులు చదవలేరు కదా. నేను కాసేపు చదివిన నాకు 4 ముచ్చట్లు శివ బుక్కులో దాగున్నాయి, నేను చెప్తా. మీకైతే ఇంట్లో శుభకార్యాలు జరగాలనుకునేవారైతే పసుపుతోటే అభిషేకం చేయండి. ఆ బుక్కులో రాసి ఉంది, చదవండి. మీకు వీలైతే మీకు శత్రువు నాశనం కావాలంటే, దుఃఖం ఉండద్దు అంటే సొంతం చక్కెరతోటే అభిషేకం చేయండి. అదే మీకు ఆరోగ్యం కావాలనుకుంటే చిక్కటి పెరుగుతోటే అభిషేకం చేయండి. మీకు ధనం కావాలనుకుంటే నెయ్యి అభిషేకమే చేయండి. లేదంటే చెరుకు రసం తెప్పించుకొని చేయండి. చివరికి చెరుకు నెయ్యి కూడా మీకు అందుబాటులో లేకపోతే బెల్లాన్ని కరగబెట్టి అడబోసిన నీటితోటి శివునికి అభిషేకం చేయండి. ఇలా మీకు ధనం వస్తుందండి. ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క పదార్థంతో. లేదు, కొందరికి అన్నీ ఉండి కూడా మనశ్శాంతి లేదు, మనసు సిద్ధంగా ఉండదు, గాలిగా ఉంటుంది అనుకునేవారైతే సొంతం ఆవు పాల అభిషేకమే చేయండి. ఇలా కోరికలు తీరాలంటే ఒక్కొక్క పదార్థంతో చేసుకోండి. ఈ వీడియో చూసిన ఒక్క సామైనా అందరూ సాములకు షేర్ చేయండి. మీకు చెప్పేంత గొప్ప చదువు నేను చదువుకోలేదు, గొప్ప దాన్ని నేను కాదు. కానీ మీకు చెప్పాలనిపించింది నేను చదివినాయి. ఎందుకంటే మీకు టైం ఉండదు. అన్నయ్యలు, తమ్ముళ్ళు మీ బిజీలో పడి మీరు బుక్కులు చదువుకుంటుంటే భార్య పిల్లల్ని ఎలా కాపాడుకుంటారు అది నాకు అర్థమైంది. అందుకే శివదీక్షకు ముందే ఈ వీడియో పెడుతున్నా. ఈ యూట్యూబ్ అనే వేదిక ద్వారా నాకు చెప్పడం అవకాశం వచ్చింది. ఎవరికైనా మంచి తెలితే నలుగురికి చెప్పడం వల్ల మంచిదే కదా, వారితోటే పోవద్దు. నాకు ఇన్ని రోజులు ఎన్ని తెలిసినా ఏ విధంగా చెప్పుడో తెలియలేదు. అందుకే దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చిండేమో. మీపై ఏదన్నా మంత్రతంత్ర పీడ, దుష్టశక్తుల పీడ పోవాలంటే రెడ్ కలర్ బొట్టుతోటి అభిషేకం చేయండి. ఇలాంటి కొన్ని అయితే నేను బుక్లో చదివిన. తప్పకుండా ఏ లోటు ఉంటే వాళ్ళు ఆ పదార్థంతో అభిషేకం చేసి ఆ కోరికను తీర్చుకోండి. సంవత్సరానికి ఒక కోరిక తీరినా పర్వాలేదు, కానీ ప్రతిరోజు పంచామృతంతో అభిషేకం చేస్తున్నాం అంటే మీకు 5 ఫలాలు ఒకసారి ఇవ్వడు కదండి దేవుడు. ఎలా ఇస్తాడండి? మీరు ఈ పదార్థం చేస్తున్నారు అంటే దానికి సంబంధించిన కోరిక గిది అని దేవుడు కూడా తెలుసుకుంటాడు. అన్నీ కలిపి చేస్తుర్రు అంతే, అన్నీ కలిపి ఇస్తుండు. అందులో లోటు అనేది మీకు అర్థమవుతలేదు, దేవునికి కూడా అర్థం కాదు. ప్రతిదీ ఏదైనా క్లారిటీగా ఉండాలి కదండి. దేవుని దగ్గర కూడా
మీకు కావలసిన కోరికకు పదార్థం ఉంది, చదివి చేయండి. అలా చేయడం వల్ల మీకు కావలసినది ఆ దేవుడిస్తాడు. ఇలా చెప్తున్నావు నీవు ఎవరమ్మా అని అనుకోవద్దండి. నేను ఎవరినైనా నేను చదివిన బుక్కుల 4 మంచి విషయాలు సాములకు చెప్పాలని అనుకుంటున్నా. అందరూ వ్యవసాయం చేసే అన్న తమ్ముళ్ళు ఏదో ఒక బిజినెస్ చేసేవారు ఉంటారు కదా, ఇవన్నీ చదవలేరు కదా. అందుకే మీ మీ కోరికలను బట్టి పదార్థాన్ని బట్టి చేసుకోమని నేనైతే చదివినవి చెప్తున్నా. శివపురాణములే ఉన్నాయి. మీరు కూడా వీలైతే చదవండి. నా మాటలు మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ వీడియో చూసుకుంటూ ఇవేంటి అని తెలుసుకొని రోజొక్క రకం అభిషేకం చేసి మీ కోరికలను దేవుని ద్వారా ఏ అడ్డము లేకుండా సంతోషంగా పొందండి. ఇదే నా కోరిక. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్. నా పేరు సత్యవ్వ. నేను వాళ్ళ అమ్మను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేను చెప్పే వీడియోని షేర్ చేయర్రి. నచ్చితే లైక్ చేయర్రి. అమ్మ నువ్వు చెప్పేది ఏదైనా తప్పు ఉంటే దిద్దుకుంటా, ఈ విషయం తప్పమ్మా అని కామెంట్ పెట్టండి. సరేనా? బాయ్ అండి.